హలో అండి, నేను మీ హరితామోహన్. అందరికీ ఎంతో హెల్దీ అయిన ఫుల్ మసాలాని అదిరిపోయే గ్రేవీ కర్రీ లాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చిన్న చిన్న టిప్స్ తో చిన్న పిల్లలు కూడా చిటికలో చేసేంత సింపుల్ గా ఉంటుంది ఈ రెసిపీ. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి ప్లేస్ లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ కప్ తో నేను 3 కప్స్ ఫుల్ మకానాలు తీసుకొని వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఒకసారి చెక్ చేశారంటే ఇలా క్రిస్పీగా ఉంటాయి, అంటే మకానా కరెక్ట్ గా ఫ్రై అయిపోయినట్టే. ఇక వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసి 5 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని ఇది హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇలా సన్నగా చాప్ చేసిన 3 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలను చాప్ చేయకుండా లైట్ గా గ్రైండ్ చేసి వేసుకున్నా పర్లేదు, కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, అలాగే రెసిపీస్ ని చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి మరెన్నో రెసిపీస్ ని మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు. ఇక్కడైతే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చాప్ చేసిన 2 పెద్ద సైజు టొమాటోస్ ని కూడా వేస్తున్నాను. టొమాటో ప్యూరీలా వేసినా పర్లేదు, ఇలా కాస్త మూత పెట్టుకుని మగ్గిస్తే టొమాటోస్ కూడా చక్కగా త్వరగా మగ్గిపోతాయి. ఈ కర్రీ చేస్తున్నంతసేపు ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ టొమాటోస్ లో ఉండే వాటర్ కూడా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి అన్ని కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. 2 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను 5 స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నా లేక పాల మీగడ, పెరుగు ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని కాసేపు దీన్ని ఇలా ఉడికించాలి. కాసేపటికి ఇక్కడ చూసారు కదా, లైట్ గా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు 1 స్పూన్ కసూరి మేతి కూడా వేసి మొత్తం బాగా కలుపుకొని 2 నిమిషాలు ఇలాగే ఉడికించాలి. 2 మినిట్స్ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫుల్ మకానా ఉంది కదా, అది వేసుకొని ఈ స్పైసెస్ తో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాలు ఇలాగే డిస్టర్బ్ చేయకుండా ఉంచి ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మరి ఇది మునిగేంత వరకు వాటర్ వేయనవసరం లేదు, ఎందుకంటే ఫుల్ మకానా త్వరగానే ఉడుకుతుంది. ఇక్కడైతే గ్రేవీ చక్కగా ఉడుకుతుంది కదా. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కాస్త వాటర్ ఇంకిపోయే వరకు ఇలా మూత పెట్టుకొని చేసుకుంటే ఫుల్ మకానా కూడా చాలా సాఫ్ట్ గా ఉడుకుతుంది. నా దగ్గర టైంకి కొత్తిమీర లేక ఇక్కడ నేను వేయలేదు. మీరు మాత్రం కొంచెం కొత్తిమీరని ఇలా గ్రేవీ ఉడుకుతున్నప్పుడే వేసేయండి. కొత్తిమీర ఫ్లేవర్ తో కలిసి టేస్ట్ అదిరిపోతుంది. చూసారు కదా, గ్రేవీ లైట్ గా చిక్కబడి మకానా కూడా చిన్న చిన్న ఉసిరికాయలాగా చాలా బాగా ఉడుకుతున్నాయి. వాటర్ అయితే దాదాపు ఇంకిపోయింది కాబట్టి ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేయాలి, లేదంటే కర్రీ వెంటనే మాడిపోతుంది. ఇక్కడ మనం వేసిన ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యి కర్రీ కూడా దాదాపు చిక్కబడిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని కాసేపు పక్కన పెట్టుకొని మరో కడాయి పెట్టి 4 స్పూన్ల ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని వేడి చేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 లేదా 2 ఎండుమిర్చి, కట్ చేసిన 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని కాసేపు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన పోపుని ఇక్కడ ఉడుకుతున్న మకానా కర్రీ ఉంది కదా,
ఇందులో వేసుకొని కలపకుండా 5 minutes మూత పెట్టుకొని దీన్ని లో ఫ్లేమ్ లోనే ఉడికించాలి. 5 minutes తర్వాత చూసారంటే పోపు ఫ్లేవర్ తో కర్రీ అయితే అదిరిపోతుంది. ఇప్పుడైతే పోపు మొత్తం కలిసేలాగా కర్రీని బాగా కలుపుకున్నారంటే మన హెల్దీ రెసిపీ అయిన పూల్ మకానా గ్రేవీ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసి కర్రీని సర్వ్ చేసుకుందాం. ఎక్కువ స్పైసీ తినలేని వాళ్ళు కర్రీ ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేయమని చెప్పాను కదా, ఆ స్టెప్ దగ్గర చిన్న బెల్లం ముక్క కానీ 1 స్పూన్ పంచదార కానీ లేదా 1 స్పూన్ హనీ కానీ వేసుకున్నారంటే కొత్త టేస్ట్ తో కర్రీ చాలా బాగుంటుంది. ఈ పూల్ మకానా గ్రేవీని వైట్ రైస్ కి కాకుండా బిర్యానీ, బగారా రైస్, చపాతీ, రోటీ, పుల్కాస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. హై ప్రోటీన్ ఉన్న ఈ పూల్ మకానాన్ని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పిల్లలు పెద్దలు అందరూ తిన్నారంటే హెల్త్ కి చాలా మంచిది. చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోయింది కర్రీ అనిపించింది కదా. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనం మరో కొత్త రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.